హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థలు ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే 65,000 వరకు శాలరీ వస్తుంది. అండ్ మీకు ఉండడానికి సంబంధించి క్వార్టర్స్ని కూడా, అంటే ఉండడానికి సంబంధించి ఇల్లుని కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని చెప్తాను. సో డిసెంబర్ 2 వరకు ఛాన్స్ అనేది ఉంది. ఈరోజు మనకి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది కాబట్టి సో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మన ఛానల్కి ప్లే స్టోర్లో యాప్ అనేది ఉంది, ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి. ఇందులో మీకు ఏంటి అంటే అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ, కోర్ట్ ఎగ్జామ్స్, ఫారెస్ట్ జాబ్స్, రైల్వేస్కి సంబంధించి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పి, అలాగే ఎస్ఎస్సి, ఎంటీఎస్, ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్, జీడీఎల్ అన్ని రకాల కోర్సెస్ యాప్లో అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ మీరు 999 రూపీస్ అనేది పే చేస్తే సరిపోతుంది. 1 year వరకు కూడా క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. ఫ్రీ డెమో వీడియోస్ కూడా యాప్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ డెమో వీడియోస్ వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియోనోగ్రఫీకి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. November 3 నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి December 2 వరకు కూడా మనము అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ ఉద్యోగాలు. అండ్ జాబ్ పోస్టింగ్ కూడా మన తెలుగు వాళ్ళకి విశాఖపట్నంలో అయితే ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. దాదాపు అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఈ జాబ్స్ గురించి నేను సపరేట్గా మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అప్లికేషన్ ప్రాసెస్, సో నాకు కూడా తెలియాలి కదా. మీ యొక్క ఇంట్రెస్ట్ అనేది డెఫినెట్గా నాకు కామెంట్ రూపంలో అయితే తెలపండి. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి వేకెన్సీస్కి సంబంధించి సెలెక్ట్ అయినట్లయితే మీకు 65,856 రూపీస్ అప్రాక్సిమేట్ సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి ఇచ్చారు. వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ని కూడా ఇక్కడ ఇచ్చారు. టోటల్గా 24 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. జనరల్ కేటగిరీలో ఉన్నాయి. జనరల్ అంటే అన్రిజర్వ్డ్ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ ఇచ్చారు. అండ్ జాబ్స్కి సంబంధించి మీకు పే లెవెల్ 6 ప్రకారం అయితే సాలరీ ఉంటుంది. అంటే మీకు ఈ యొక్క బేసిక్ పేతో పాటుగా చాలా అలవెన్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నేను చెప్పాను కదా, మీకు హౌస్ రెంట్ అలవెన్సెస్ కానీ, లేదంటే మీకు ఉండడానికి సంబంధించి క్వార్టర్స్ని ఆ సంస్థ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. మనకి వైజాగ్లో ఈ సంస్థకి సంబంధించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియోనోగ్రఫీకి సంబంధించి మనకి ఆఫీస్ అనేది ఉంది. వైజాగ్ వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఎవరికైతే తెలుసో ఈ యొక్క ఆఫీస్ అనేది డెఫినెట్గా అయితే కామెంట్లో అయితే తెలపండి. ఈ యొక్క టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీస్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ వచ్చేసరికి December 2, 2025 నాటికి మీకు మినిమం 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వరకు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇదే జనరల్ వాళ్ళకి సంబంధించి ఏజ్ లిమిట్. ఒకవేళ మీరు ఓబీసీ వాళ్ళైతే మీకు ఇక్కడ ఏజ్ లిమిట్కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 31 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళేమో 33 years వరకు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇందులో మీకు ఏమేమి అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారో కూడా ఇక్కడ జాబ్ డీటెయిల్స్ను ఇచ్చారు చూడండి. సో మీకు బేసిక్ పేతో పాటుగా డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, ఈ విధంగా చాలా రకాల బెనిఫిట్స్ అయితే పొందొచ్చు అనమాట ఈ యొక్క వేకెన్సీస్కి కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే. అండ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి, అండ్ దీనికి సంబంధించి మీరు ఏం వర్క్ చేయాలి అన్నీ కూడా ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా అయితే ఇచ్చారు. అండ్ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ మనము ఆన్లైన్లోనే చేయాలి. ఫీజు అయితే ఇచ్చారు. ఫీజు వచ్చేసరికి ఎంత పే చేయాలి అంటే అమ్మాయిలందరికీ ఫీజు లేదు, అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ అబ్బాయిలకు కూడా ఫీజు లేదనమాట. సో మిగతా అభ్యర్థులు మాత్రమే 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారానే ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారో ఆ రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ప్యాటర్న్ కూడా ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే ఇవ్వడం అయితే జరిగింది. సో మీకు ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సో మీకు ఇంత మంచి సాలరీని ఆఫర్ చేసే గవర్నమెంట్ జాబ్స్ చాలా
రేర్గా వస్తూ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకి సొంత రాష్ట్రంలోనే ఉంటాయి. అండ్ జాబ్ పోస్టింగ్ కూడా మన సొంత రాష్ట్రంలోనే ఉంది కాబట్టి సో ఈ నోటిఫికేషన్ అయితే వదులుకోవద్దు. అండ్ ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఎగ్జామినేషన్ ఒకటే ఉంటుంది, కాకుంటే ఇందులో మీకు 3 పేపర్స్ అయితే ఉంటాయి. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో అయితే కండక్ట్ చేస్తారు, కాకుంటే మీకు ఆబ్జెక్టివ్ టైప్లోనే ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. ఎగ్జామినేషన్ స్టాండర్డ్ అనేది డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ లెవెల్లో మీరు అప్లై చేసే పోస్ట్ని బట్టి అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్లో మీకు 200 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. 3 అవర్స్ అయితే ఎగ్జామినేషన్ అది కండక్ట్ చేస్తారనమాట. ఇందులో పేపర్ 1కి సంబంధించి ఎటువంటి నెగటివ్ విధానం అనేది ఉండదు. పేపర్ 2కి సంబంధించి నెగటివ్ విధానం అనేది ఉంటుంది. పేపర్ 3కి సంబంధించి నెగటివ్ విధానం అనేది ఉంటుంది. సో పేపర్ 1లో వచ్చేసేమో 1 అవర్ అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో మీకు మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అంటే జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంట్, రీజనింగ్ ఇలాంటి టాపిక్స్ మీద 50 క్వశ్చన్స్ అడుగుతారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 2 మార్క్స్ అంటే 100 మార్క్స్ అనమాట. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి 30 మినిట్స్ ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు 25. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి ఇక్కడ 3 మార్క్స్ కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అనేది డిడక్ట్ చేస్తారు. తర్వాత మీకు నెక్స్ట్ పేపర్ 3లో వచ్చేసి కన్సర్న్డ్ సబ్జెక్ట్ అంటే మీరు ఏ విభాగంలో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో దానికి రిలేటెడ్గా 100 క్వశ్చన్స్ అడుగుతారు, 300 మార్క్స్. అంటే ఇక్కడ కూడా సేమ్ అనమాట, పేపర్ 2 లాగానే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్, ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అనేది డిడక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మీకు ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్గా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసేసి ఎగ్జామినేషన్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారనమాట. జాబ్స్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీస్ని మనకి ఇక్కడ వివిధ రకాల పోస్ట్ కోడ్ల వరకు అయితే ఇచ్చారు. TA01కి సంబంధించి ఇక పోస్ట్ కోడ్కి సంబంధించి క్వాలిఫికేషన్ డిప్లొమా అనేది పాస్ అయి ఉండి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది రెలవెంట్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు. ఏ విభాగంలో అంటే ఎలక్ట్రానిక్స్ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్, హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ ఈ యొక్క విభాగాలు మీకు క్వాలిఫికేషన్ ఉండాలి. నెక్స్ట్ మనకి TA02కి సంబంధించి కూడా సో మీరు డిప్లొమా అనేది పాస్ అయి ఉండి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ TA03కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి ఇక్కడ క్వాలిఫికేషన్ BSc డిగ్రీ అనేది ఆర్కియాలజీ కానీ, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ కానీ, జియోగ్రఫీకి సంబంధించి విభాగాల్లో పాస్ అయ్యండి. 1 year ఎక్స్పీరియన్స్ అంటే ఇక్కడ డిగ్రీ వాళ్ళకి వచ్చేసి 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. డిప్లొమా వాళ్ళకి వచ్చేసేమో 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇది మనకి క్వాలిఫికేషన్. నెక్స్ట్ మనకి ఇక్కడ TA04 అని చెప్పేస్తుంది. దీనికి వచ్చేసి డిప్లొమా అనేది సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి కానీ, టెక్నాలజీకి సంబంధించి కానీ మీరు పాస్ అయ్యండి. 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. TA05కి సంబంధించి పోస్ట్ కోడ్కి సంబంధించి వేకెన్సీస్కి BSc కంప్యూటర్ సైన్స్ లేదా బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించి డిగ్రీ చేసుంటే 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ TA06. సో ఇక్కడ మనకి వేకెన్సీస్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి. దీనికి వచ్చేసి డిప్లొమా పాస్ అనే వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు క్యాండిడేట్స్ అనేవి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి కానీ క్వాలిఫికేషన్ ఉండాలి. నెక్స్ట్ మనకి TA07కి సంబంధించి డిప్లొమా అనేది పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ. నెక్స్ట్ మనకి TA08కి సంబంధించేమో BSc డిగ్రీ అనేది బయాలజీ కానీ, జువాలజీ, బాటనీకి సంబంధించి చేసుండి 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. TA09కి సంబంధించేమో BSc కెమిస్ట్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. TA10కి ఏమో BSc జియాలజీ చేసిన వాళ్ళు, అండ్ TA11కి సంబంధించేమో సర్వే ఇంజనీరింగ్కి సంబంధించి ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అది పెట్టుకోవచ్చు అనమాట. డిప్లొమా వాళ్ళకి 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. BSc డిగ్రీ వాళ్ళకేమో 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు అప్లికేషన్ అది పెట్టుకోవచ్చు. సంబంధించి నేను నోటిఫికేషన్ అప్ లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.